నమో భవతే వాద్యమయే మహంకాళి అన్నపూర్ణైన మా అమ్మ వాళ్ళ ఊళ్ళ గజ్వేల్లో శివాలయంలో గురువారం కథలు అని ఉంటుంది అన్నట్టు వ్రతము. ఈ వ్రతము 2024 ఆగస్టు 15న చేస్తున్నారు అన్నమాట. అంటే ప్రతి గురువారం రోజు ఏకాదశి వస్తే ఆ ఏకాదశి రోజు కంపల్సరీ పూజలు జరుగుతాయి. అంటే ఈ వ్రతం పట్టుకుంటారు అన్నమాట. గురువారం నాడు ఏకాదశి రావాలి వస్తే ఈ వ్రతం చేస్తారనమాట. ఇప్పుడు ఈ వ్రతం చేస్తున్నారు. మా అక్క మా మరదలు చేసుకుంటూ ఉన్నారనమాట. మా అక్కగారైన బాలలక్ష్మి, మా మరదలు గారైన విజయలక్ష్మి చేసుకుంటారనమాట ఈ పూజ. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటుంది. ఇక్కడ తులసమ్మ నవగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ హోమం కూడా చేస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి. మంగళం నాగభూషిత నీలకందరాగమహితామంగళం నాగభూషిత నీలకందరాగమహితామంగళం బుద్ధిదాయక మంగళం శుభసిద్ధికారణ మంగళం బుద్ధిదాయక మంగళం శుభసిద్ధికారణ మంగళం భక్తమోదన పార్వతీసుత వృత్తగుణయుత మంగళం శ్రీగజానన మంగళం శ్రీగజానన మంగళం సద్భోగదాయక మంగళం మంగళం శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మంగళం మహాసరస్వతి దేవ్యై మంగళం శుభమంగళం కర్పూరనీరాజనాందర్శయామి ఓం అక్షాంధారయామి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ మహాదేవ్యే చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శుభో మే సదా శుభో మూర్ధవస్వరాం నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసిన గౌరవ గణపతికి. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకల మాతా సదాచండికా. చెప్పండి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం. నమస్కారం సమర్పయామి. యస్సర్వోచ్చారణా భోగ్యానో పూజాం క్రియాయో యువనాం సంవర్ధామ్యహంచ వందే నమః మంత్రైర్యాయినం భక్తిహేనాదివా యత్పోయితం మయా దేవ పరిపూర్ణం విదస్తుతే అనేన చెప్పనేన ఆదో నిర్విఘ్న పరిపూర్ణత నిర్విఘ్నత సిద్ధ్యర్థం గణేశ గౌరీ పూజనేన ఆవాహిత దేవత సుప్రియత సుప్రసన్న వరద. నీళ్ళు అక్షరం పెట్టండి. అన్ని మంత్రాన్ని అక్షరం చేపిస్తే ఇక్కడ కలశంలో ముత్యము బగడము బంగారు విసరు సుగద్రవ్యాలు అన్ని ఒక కలశం 10 రకాల దశావతారాలు ఉన్నాయి. అసలు పాల్గొంటారు బ్రహ్మేష్ మహేశ్వరులు ఉంటారు. వాస్తవం ఉన్నాయండి. అది ఉద్యానానికి పూజెక్తారు. అర్థమైందా? ఏకాశి ఎవరు అది ముందు తీసుకోవాలి. అతని పేరు ఏం పేరు? ఏకాదశి గురువారం. ఏకాదశి గురువారం తిరిగి ముందు వస్తుంది, వారం తర్వాత వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దక్షిణ వేసుకున్నాడు చెప్పి నాకు మధ్యలో వేసుకున్నాడు. బాగుందా? ఓం
पूजां करिष्ये। ओम प्राग्द्वारे द्वारास्याय लक्ष्म्या सह जनार्दन इमां पूजां सुरपूजिता। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। विष्णु प्रचोदयात्। पीतवपुः किरीटी चतुर्भुजो देवगुरुः प्रशान्तः तदासि दण्डं च कमण्डलं च तदाक्ष सूत्रं वरदोस्तु मह्यम्। ओम ब्रह्मस्पतिर्योरादिमध्यवादिगतिमध्यमेषो यद्येतद्गान् बृहस्पति साङ्गा बृहस्पते नमः अक्षरगेण्डि विष्णुमूर्ति మీద బృహస్పతి విగ్రహాన్ని కేంద్రం మీద హలో స్టార్ట్ చేస్తాం. ఈ గురువారం ఏకాదశి గురించి చెప్పక్క. ఒకటి గురువారం ఏకాదశి ఈరోజు వ్రతం చేసుకోవాలి, కథ చదువుకోవాలి, 105 నామాలు చేయాలి, అభిషేకం చేయాలి, ముగ్గు పెట్టుకోవాలి, మంగళారతి కొబ్బరికాయ కొట్టి మంగళారతి ఇష్టమైనది ఏకాదశి. ఇది చాలా విశిష్టమైనది, కంపల్సరీ వేసుకోవాలి. ఇలా కలశాలకు పూజ చేస్తారనమాట, హోమం కూడా చేస్తారనమాట. ఈ శివాలయంలో జరుగుతుందన్నమాట ఈ పూజ. మళ్ళీ ఇంకొకటి నైవేద్యంగా, అంటే ఒక్కసారి చేసిన నైవేద్యం ఒక్కసారి చేయొద్దు అనమాట. స్వీటు ఇంట్లోనే స్వయంగా చేయాలి. ఒక వారం చేసిన స్వీటు అంటే సంవత్సరంలో 2 రావచ్చు, 3 రావచ్చు. గురువారం రోజు ఏకాదశి రావాలి. ఒక్కోసారి ఒకటే వస్తుండొచ్చు, ఒకసారి 2 వస్తుండొచ్చు. వచ్చిన ప్రతిసారి చేసిన స్వీటు చేయకుండా నైవేద్యంగా తీసుకురావాలన్నమాట. ఓం మత్స్యమూర్తిం హరిం నందే శిరసా వేద పోషకం శృంగచక్రాకారం భక్తావేశుదాయకం అనేన ఓం శ్రీమస్మిన్ కలశేన మత్స్యమూర్తిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కూర్మాకృతి మహాం వందే మంత్రాచలధారణం